హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనమైతే కుక్కర్లో అయితే ఎలాగ మనకి పొంగలు చేస్తారనేది ప్రిపరేషన్ అయితే మనం చూద్దాము. కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలి. అంటే ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినే ఉంటారు. కాబట్టి గ్యాస్ట్రిక్లు అవి ఇవి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అనుకునే వాళ్ళైతే కొంచెం ఆయిల్ వేసుకొని అందులో అయితే మనమైతే ఫస్ట్గా మిరియాలు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత అయితే జీలకర్ర అంటే వేసుకోవాలి. జీలకర్ర ఎక్కువ వేసుకున్నా ఏం కాదనమాట, అన్నిటికీ మంచిగా యూజ్ అవుతుంది కాబట్టి, హెల్త్ కాబట్టి జీలకర్ర అయితే ఎక్కువ వేసుకోవాలన్నమాట. జీలకర్ర వేసుకొని అలా ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత అయితే కరివేపాకు వేయాలి. మీకు అల్లం పేస్ట్ వేసుకోవాలనిపిస్తే అల్లం పేస్ట్ వేసుకోండి, లేదా నార్మల్గా కూడా చేసుకోండి అనమాట. అయితే మేమైతే ఉట్టి రైస్తోనే చేస్తున్నాం అనమాట. రైస్లో మామూలుగా మనమైతే పెసరపప్పు కూడా యూస్ చేస్తాము. కొంతమంది పెసరపప్పు యూస్ చేయరనమాట, అలాగే కూడా చేస్తారనమాట. ఈ రెండు ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే అందులో వేయాలన్నమాట. వాటర్ వేసుకొని ఉప్పు తగినంత వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనమైతే కలబెట్టుకోవాలి. అవి బాగా బాయిల్ అవ్వాలన్నమాట. వాటర్ బాగా బాయిల్ అయ్యే లోపల మనమైతే దీనికి ఏం కావాలి, చట్నీ కావాలి కదా ఆల్టర్నేట్. సో చట్నీ కూడా చూసుకోవాలి కదా, కాబట్టి చట్నీ అయితే ప్రిపరేషన్ చేసేద్దాము. కొబ్బరికాయ అండ్ దాంట్లో కరివేపాకు ఎక్కువ వేస్తాం మేము, తెల్లగడ్డలు అండ్ పచ్చిమిరపకాయలు వేస్తాం అనమాట. కరివేపాకు ఎందుకు ఎక్కువ వేస్తామంటే హెయిర్కి బాగా యూజ్ అవుతుంది కాబట్టి కరివేపాకు ఎక్కువ వేస్తాం అనమాట. అందరూ దాంట్లో తిరుబాజులో వేస్తే ఎవరు తినరు కదా, కాబట్టి ఇలా వేస్తే దాంట్లో మిక్స్ అయిపోతుంది కాబట్టి పచ్చళ్ళలాగా తినేస్తారు. కాబట్టి మనం అయితే కరివేపాకు ఎక్కువ వేస్తాము. ఆ తర్వాత అయితే పప్పులు అయితే వేసుకోవాలన్నమాట. శనగపప్పులన్నా వేసుకోవచ్చు, ఇలాగ ఈ పప్పులన్నా వేసుకోవచ్చు అనమాట. ఈ పప్పులు వేసుకొని ఆ తర్వాత వాటర్ అయితే వేసి మనమైతే మిక్సీలో పెట్టి డ్రై అని తిప్పేసామంటే అది చట్నీ అయితే అయిపోతుంది అనమాట. అంతలోపల ఇప్పుడు కొంచెం సరిపడిన సాల్ట్ అయితే వేసుకునేసి పెట్టుకునేయాలి. అంతలోపల మనమైతే ఇది ఉడికిపోయి ఉంటుంది కాబట్టి వాటర్ గుబగుబ ఉడికిన తర్వాత మనమైతే దాంట్లో రైస్ అయితే వేసేయాలన్నమాట. ముందుగా నానబెట్టుకునే రైస్ అనమాట అది. సో అందులో అయితే వేసేసేసి ఆ తర్వాత మనమైతే కుక్కర్లో పెట్టుకుంటే కుక్కర్ క్యాప్ వేసేయాలి. అలా ఒక గెంటితో తిప్పేసి వేసుకునేసేయాలన్నమాట. అదనమాట. కొంతమంది అయితే రైస్లో అయితే మనకి పప్పులు కలుపుకుంటారు. మేమైతే ఉట్టి ఇదే చేస్తున్నాం అనమాట. రైస్ ఒక్కటే చేస్తున్నాము, పప్పులు లేవు ఇంట్లో. సో అందుకని ఇలా చేసుకుంటున్నాం. ఇలానే చేసుకోవచ్చు, అలానే చేసుకోవచ్చు. ఆ పప్పులు వేసి ఇంకొంచెం టేస్ట్ వస్తుంది. సో మనమైతే చేయలేదు. అయితే కుక్కర్ మూత అయితే పెట్టేసి కొంచెం ఉడకబెట్టుకోవాలి. మనకైతే పేస్ట్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే తిరుపతి అయితే చేద్దామన్నమాట. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. అందులో అయితే కొంచెం చిటపట అనడానికి ఆవాలు అయితే వేసుకోవాలన్నమాట. అన్నిటికీ మూలంగా ఈ తిరుబాజు బాగా వస్తేనే టేస్ట్ కూడా మీకు బాగా వస్తుందని తెలుసు అనుకుంటా. చాలామంది ఇట్లే అంటారు, చాలామంది కాదు, అదే ట్రూ అనమాట. సో అవి చిటపట అనిన తర్వాత ఆ తర్వాత అయితే కొంచెం కరివేపాకు వేసుకొని ఆ తర్వాత అయితే చట్నీ అయితే తిరగబోసుకునేస్తాం అనమాట. టేస్ట్ అంటే చాలా సూపర్గా ఉంటుంది. అండ్ దీంట్లో ఎక్కడ కరివేపాకు టేస్ట్ అంత అనిపించదు. మీరైతే యూజ్ చేసేటప్పుడు ఇలా పచ్చడిలో అండ్ మీకు చట్నీస్లో దేనికైనా ఇంట్లో వాళ్ళు తినరు కాబట్టి ఇలా అయితే వేసినారు అనుకోండి, దాంట్లో మిక్స్ అయిపోతుంది కాబట్టి తినేస్తారనమాట. పిల్లలు కూడా అన్నీ పక్కకు తీసి పెట్టేస్తారు కదా, కాబట్టి ఇలా అయితే చేసి పెట్టండి, యూజ్ఫుల్గా ఉంటుంది. అండ్ వాళ్ళకి హెయిర్ కూడా ఫాలో అవ్వకుండా ఉంటుంది. కరివేపాకు వల్ల హెయిర్ ఫాలో అవ్వదు కదా, కాబట్టి ఇలా అయితే మీరైతే ట్రై చేయండి అనమాట. మేమైతే ఫైనల్గా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఫైనల్గా అది కొంచెం ఉడికిన తర్వాత మనం అయితే దించేస్తాం అనమాట. వాటర్ మీకు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, లేదు అనేసి అంటే గట్టిగా కావాలంటే గట్టిగా కూడా వేసుకోవచ్చు. ఈ చట్నీ మీరు ఇడ్లీలోకి కూడా ట్రై చేయొచ్చు అనమాట, చాలా బాగుంటుంది. మీరు ఎలా చేస్తారు, ఏ స్టైల్లో చేస్తారు? మేమైతే ఈ స్టైల్లో చేస్తాము. మీకైతే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర వరకు రావాలి అనుకుంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ ఫస్ట్ వీడియో మీకే వస్తుంది. మీ ప్రతి ఒక్క లైక్ నాకు వేరే వాళ్ళకి కూడా ఇచ్చేస్తుంది అనమాట ఆ వీడియోని. సో ప్రతి ఒక్క లైక్ నాకు ఇంపార్టెంటే. ఫైనల్గా అయితే మనమైతే పొంగల్ వేసుకొని అందులో అయితే చట్నీ వేసుకొని బాగా తినేస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సో మచ్. బై బై.